హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక స్పానిష్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక రియల్ స్టోరీ. ఒక దొంగ యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీశారు. ఆ దొంగ పేరు లూసియో ఉటోవియా. ఇతనికి అమెరికా అంటే చాలా ద్వేషం. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని లండన్ లో ఉన్న అమెరికా బ్యాంకులను ఇతడు దోపిడీ చేశాడు. ఆ దోపిడీలు కూడా కొత్త ఒరబడిలో చేశాడు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1962 అని చూపించారు. ప్యారిస్ ఎయిర్పోర్ట్ కి ఒక ప్రేమ జంట వచ్చింది. వీళ్ళే ఈ సినిమా యొక్క హీరో హీరోయిన్లు. హీరోయిన్ కార్ లో కూర్చుంది. ఒక బ్యాగ్ తో హీరో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాడు. అక్కడున్న రిసెప్షనిస్ట్ తో నా పేరు లూసియో ఉటోవియో అని చెప్పాడు. ఇక్కడ సీన్ కట్ చేసి బయట ఉన్న హీరోయిన్ ను చూపించారు. హీరోయిన్ ఉన్న చోట ఎయిర్పోర్ట్ ను పోలీసులు చుట్టుముడుతున్నారు. ఇది చూసి వేగంగా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది హీరోయిన్. హీరో ఏదో పని ముగించడం కోసం ఇక్కడికి వచ్చాడు. హీరోయిన్ లోపలికి వెళ్ళడానికి ముందే అతడు పని ముగించుకుని వచ్చాడు. హీరో లోపలికి వెళ్ళేటప్పుడు అతని చేతిలో ఉన్న బ్యాగ్ ఇంకా అతని చేతిలోనే ఉంది. అతన్ని చూసిన హీరోయిన్, ఏయ్యా పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే మనల్ని పట్టుకుంటారు, రా పారిపోదామని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు పారిపోవడానికి ముందే పోలీసులు చుట్టుముడుతున్నారు. ఈ పోలీసుల్లో మెయిన్ అయిన ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్. చాలా రోజులుగా హీరోను పట్టుకోవాలని అతడు కంకణం కట్టుకొని ఉన్నాడు. హీరో అతన్ని చూసి, ఓహో వీడు ఒక డేంజర్ పోలీస్ కదా, వీడు ఇక్కడ ఉంటే నేనెలా తప్పించుకునేది అని అతడు రన్నింగ్ లోనే ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు ఆ ఇన్స్పెక్టర్ హీరో హీరోయిన్ తప్పించుకుంటే వాళ్ళను వెంబడిస్తున్నాడు. ఇక హీరో దొరికిపోతాడు అని అనుకుంటుంటే అప్పుడే హీరో తన ప్రతిభను చూపించాడు. ఆ ఇన్స్పెక్టర్ హీరో దగ్గరికి రాకముందే హీరో చేతిలో ఒక బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ మొత్తం అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. ఆ డబ్బును బయటకు తీసి కావాలనే జనానికి చూపించాడు. ఆ డబ్బునంతా విసిరేస్తున్నాడు. కింద పడిన డబ్బును అక్కడ ఉన్న జనం అంతా ఏరుకుంటున్నారు. ఆ జనంలోంచి హీరోని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. అప్పుడు హీరో లాగే కోటు సూటు వేసుకున్న హీరోయిన్ ను పట్టుకున్నాడు. ఎలాగోలా చేసి ఇన్స్పెక్టర్ కు దొరకకుండా హీరో తప్పించుకున్నాడు. ఇక్కడ సీన్ కట్ చేసి 20 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. హీరో దొంగ కావడానికి బీజం అప్పుడే పడింది. ఈ స్టోరీ స్పెయిన్ లో ప్రారంభమైంది. హీరో కాయగూరలు దొంగిలించుకుని పారిపోతూ వస్తున్నాడు. ఆ టైంలో ఊర్లో కరువు తాండవిస్తోంది. తినడానికి కూడా తిండి లేదు. అందువల్ల కాయగూరలు దొంగిలించి హీరో ఇంటికి వచ్చాడు. ఇంట్లో హీరోకు అక్క అని ఒక ఆమె ఉంది. తండ్రి కూడా ఉన్నాడు, కానీ అతడు మంచం పట్టాడు. ఈ రోజు రేపో అన్నట్లు ఉంది అతని పరిస్థితి. హీరో వాళ్ళ నాన్నకు చాలా రోజులుగా ఒక ఆశ. అదేంటో ఇప్పుడు మనకు ఓపెన్ గా చెప్పలేదు. కొడుకును పిలిచిన అతడు, రేయ్ నాన్న యొక్క ఆశ ఏంటో నీకు బాగా తెలుసు కదా, అది గట్స్ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. నీకు ఆ గట్స్ పూర్తిగా ఉన్నాయి. అందువల్ల ఎలాగైనా చేసి నాన్న చావడానికి ముందే ఆ ఆశను నెరవేర్చరా అంటున్నాడు. మరుసటి రోజే హీరో చేతిలో చిన్న కత్తితో బ్యాంకు లోపలికి వెళ్ళాడు. మొదట హీరో కత్తి చూపించలేదు. బ్యాంకులో ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్లి, ఏమండి మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, మీరు ఒక 5,000 అప్పుగా ఇస్తే మా నాన్నకు మాత్రలు కొనిస్తాను, ప్లీజ్ ఆ డబ్బు ఇవ్వండి అని అంటుంటే, ఏంట్రా తమ్ముడు జోక్ చేస్తున్నావు, ఇది బ్యాంకా లేక వచ్చిపోయే వాళ్ళకి దానం ఇచ్చే సత్రం అని అనుకుంటున్నావా, ఇక్కడ షూరిటీ లేకుండా డబ్బు ఇవ్వలేం తమ్ముడు అని అతడు చెప్పాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి అతడు తీసుకొచ్చిన కత్తిని మేనేజర్ కు చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కత్తి చూపించింది హీరో, కానీ మేనేజరే భయపడిపోవాలి కదా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హీరోనే కత్తి చూపించాడు, హీరోనే భయపడుతున్నాడు. అది చాలదన్నట్లు ప్యాంట్ లో మూత్రం కూడా పోసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఒక బ్యాంకు దోపిడీ చేయడానికి గట్స్ ఇతని దగ్గర లేవు. మొదటి ప్రయత్నమే ఓటమితో ముగిసింది. హీరో చాలా వేదనతో ఇంటికొచ్చి చూస్తే అప్పటికే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇకపై ఈ ఊర్లో ఉండడానికి అవకాశం లేదని లండన్ లో పని మనిషిగా పని చేయడానికి వాళ్ళ అక్క బయలుదేరుతోంది. హీరో కూడా నేను కూడా నీతో వస్తా అంటున్నాడు. రేయ్ మన దేశంలో యుద్ధం జరుగుతోంది, మొగాడిగా పుట్టితే ఇక్కడ మిలిటరీలో పని చేయాలని నీకు తెలియదా, మిలిటరీలో నీ సర్వీస్ ముగిసిన తర్వాత లండన్ కు రా, అప్పుడు మనం కలుసుకుందాం అని చెప్పింది. వాళ్ళ అక్క లండన్ కి వెళ్ళింది. నెక్స్ట్ ఇతడు 10 సంవత్సరాలు మిలిటరీలో సర్వీస్ చేశాడు. సర్వీస్ అయిపోయిన తర్వాత లండన్ లో ఉన్న అక్కను మీట్ అయ్యాడు. ఇప్పుడు ఆమెకు పెళ్లి అయింది. బావను చూపించింది. అతడు ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నాడు. హీరో మిలిటరీని వదిలేసి వచ్చిన తర్వాత ఇప్పుడు పని లేదు కదా, అందువల్ల వాళ్ళ బావ ఒక పని చూపించాడు. ఆ బావ యొక్క ఫ్రెండ్స్ కూలీ పని చేస్తున్నారు. వాళ్ళతో హీరోను కూడా కలిపాడు. ఈ గ్రూప్ లో ఒక ముగ్గురున్నారు. వీళ్ళతో హీరో యొక్క జీవితమే మారబోతోంది. ఈ ముగ్గురు కూడా అరాచక ముఠాకు చెందిన వాళ్ళు. 1960 సమయంలో చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రో అనే నాయకులు ప్రాణాలతోనే ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాలని ఫాలో అయ్యేవారే ఈ ముగ్గురు. వీళ్ళలాగే ఈ గ్రూప్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే
ఆ ఇద్దరు బయట ప్రపంచానికి అరాచకవాదులు, చాలా చెడ్డవాళ్ళుగా భావిస్తుంటారు. కానీ వాళ్ళ వరకు చూసుకుంటే డబ్బు, పవర్ అనేది ఒకరి చేతిలో ఉండకూడదు. అలా ఉండడం వల్లే ఆ రెండు లేని పేదలను వాళ్ళు బానిసలుగా భావిస్తుంటారు. అన్ని కూడా అందరికీ దొరకాలనేది ఆ ఇద్దరు లీడర్ల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి ఈ ఊర్లో కొంతమంది జనం ఉన్నారు. ఇదంతా కూడా హీరోతో ఒక అతడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాదు ఈ సిద్ధాంతం ప్రకారం వచ్చిన ఇంకొంతమంది నాయకుల పేర్లు చెప్పాడు. ఇలాంటి క్రమంలోనే హీరోకు ఒక పేరు తెలిసింది. ఆ పేరేంటంటే కుయికో. అతనికి బ్యాంకులు అంటే అస్సలు నచ్చవు. ఈ బ్యాంకులు అనేవి డబ్బున్న వారి కోసం పనిచేస్తుంటాయి. అవి పేదల కోసం ఎలాంటి పని చేయవు అనేది అతని అభిప్రాయం. ఆ కోపంలో కుయికో ఆ ఊర్లో ఉన్న ఒక బ్యాంకులో 50,000 దొంగిలించాడు. ఇంకా కూడా పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. పోలీసులకు భయపడి అతడు తలదాచుకున్నాడు. ఇదంతా వింటున్న క్రమంలో హీరో కూడా నేను వాళ్ళలాగే అవుతే ఎలా ఉంటుంది అనుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలోనే పోలీసులకు భయపడి తలదాచుకుంటున్న కుయికో హీరో దగ్గరికి రావాల్సిన ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు చాలా సంతోషంగా దీనికి హీరో ఒప్పుకున్నాడు. కుయికోను తన ఇంటికి తీసుకెళ్లాడు. హీరో ఇంటికి వచ్చిన ఆ కుయికో సడన్ గా హీరో గొంతు దగ్గర కత్తి పెట్టాడు. ఏంటయ్యా, నేను నీకు మంచి చేయాలని అనుకుంటున్నాను కదా, ఎందుకు నా మెడపై కత్తి పెట్టావు అని అడిగాడు. అప్పుడే హీరోకు అతడు చెప్పే మొదటి పాఠం, ఇదిగో చూడు, నీ శత్రువు ఎప్పుడు నీకు శత్రువుగా ఉండడు, నీ స్నేహితుడు ఎప్పుడు నీకు స్నేహితుడుగా ఉండడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పూర్తిగా నమ్మకు. ఇలా మొదట్లోనే అతనికి ఒక పాఠం చెప్పాడు. ఆ తర్వాత ఇతడు దాచుకుని తీసుకొచ్చిన తుపాకులు ఇంకా మిగతా వస్తువులను అక్కడ పెట్టాడు. కుయికో ఆల్రెడీ ఒక బ్యాంకులో రాబరీ చేసినతడే కదా, ఒక్కసారి రుచి చూసిన వాడు ఇక ఊరుకుంటాడా? మళ్ళీ ఇంకో బ్యాంకులో దొంగతనం చేద్దామని అతడు ప్లాన్ వేసుకున్నాడు. హీరోకు కూడా ఇతనిలాగే కావాలని ఆశ ఉండడం వల్ల నేను కూడా మీతోనే వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని అడిగాడు. మరుసటి రోజే వీళ్ళిద్దరూ ముఖాలకు మాస్కులు వేసుకుని దొంగతనం కోసం వెళ్లారు. చేతిలో తుపాకులతో ఒక బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు. కుయికో అనుభవజ్ఞుడు కాబట్టి లోపలికి వెళ్ళగానే ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. తుపాకీ చూపించి అందరినీ నేలపై పడుకోబెట్టాడు. ఆ తర్వాత క్యాష్ కౌంటర్ కు వెళ్లి డబ్బు ఇవ్వమని అడుగుతుంటాడు. ఇంకోవైపు హీరో ఇంకా మారనే లేదు. 10 ఏళ్ల క్రితం ఎలాగైతే భయపడ్డాడో ఇప్పుడు కూడా భయపడుతున్నాడు. 10 ఏళ్ల క్రితం ప్యాంటులో మూత్రం పోసుకున్నాడు కదా, ఇప్పుడు ఇంత పెద్ద పెరిగినా కూడా భయాన్ని తట్టుకోలేక మూత్రం పోసుకున్నాడు. అప్పుడు హీరో దగ్గరికి వచ్చిన కుయికో, రే ఎందుకురా అందరి ముందు ఇలా అసహ్యపరుస్తున్నావు, ఏది ఏమైనా కూడా ముఖంలో భయం మాత్రం చూపించకు, పో వెళ్ళి కావాల్సిన పని చూడరా అంటాడు. కొంచెం ధైర్యం తెచ్చుకున్న హీరో డబ్బున్న కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. డబ్బంతా తీసుకుని బ్యాగులో వేసుకున్నాడు. పోలీసులు రావడానికి ముందే బయటకు వచ్చి ఒక టాక్సీలో ఎక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర చాలా డబ్బుంది, అదంతా మనకేనా అని హీరో అంటుంటే అస్సలు కానే కాదు. కుయికో దొంగతనం చేసిన డబ్బును 3 భాగాలు చేశాడు. అందులో ఒక భాగం అరాచక ముఠాకు స్పాన్సర్ చేయడం కోసం, రెండో భాగం ఈ గ్రూప్ లో ఉన్న చాలా మందిని పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు కదా, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసమే ఈ డబ్బు అని చెప్పాడు. ఇక మూడో భాగమే దొంగతనం చేసిన ఈ ఇద్దరికి అని చెప్పాడు. ఆ డబ్బుతో కొత్తగా ఒక కారు కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకున్నట్లు ప్రతిసారి ట్యాక్స్ లోనే తప్పించుకోలేరు కదా, మనకంటూ సొంతంగా కారు ఉంటేనే తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందని కారు కొన్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ లోనే ఉన్న ఒక అతన్ని డ్రైవర్ గా పెట్టుకున్నారు. ఇతడే చివరి వరకు హీరోతో ఉండబోతున్నాడు. ఈ డ్రైవర్ ను మనం దోస్త్ అని పిలుచుకుందాం. కారు కొన్న కొన్ని రోజులకే వీళ్ళ మరో దొంగతనం ప్రారంభమైంది. కానీ ఆ దొంగతనంలో ఒక చిన్న సమస్య ఏర్పడింది. హీరో కుయికో వీరిద్దరూ ఆ దోస్తును బయటే ఉండమని చెప్పి బ్యాంక్ లోపలికి వెళ్లారు. వీళ్ళు దొంగతనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఈ ముగ్గురిని ఒక పోలీస్ చూశాడు. అలా వచ్చిన పోలీస్ కు వీళ్ళను వెంబడిస్తున్న పోలీసులకు చుక్కలు చూపించి వీళ్ళు తప్పించుకున్నారు. కానీ ఇదంతా కూడా స్టేషన్ కు రిపోర్ట్ గా వెళ్ళింది. ఇప్పుడే మనం సినిమా స్టార్టింగ్ లో ఒక ఇన్స్పెక్టర్ ను చూసాం కదా, అతనికి సంబంధించిన ఇంట్రో ఇచ్చారు. రాబరీ జరిగిన తర్వాత బ్యాంకుకు విచారణ కోసం ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. బ్యాంకు మేనేజర్ ను చూస్తూ రాబరీకి వచ్చిన దొంగల ముఖాలను చూసారా అని అడిగాడు. వాళ్ళు మాస్క్ వేసుకుని ఉండడం వల్ల వాళ్ళ ముఖాన్ని సరిగా చూడలేదండి, కానీ వారిద్దరి గొంతులు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఇంకొకసారి వాళ్ళు నా దగ్గర మాట్లాడితే వాళ్ళెవరో నేను కరెక్ట్ గా గుర్తుపడతా అని మేనేజర్ చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఏమనుకుంటున్నాడంటే ఈ ఊర్లో ఉన్న ఆ అరాచక ముఠాలోంచే ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉంటారనేది పోలీసు అనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి అరాచక ముఠాకు చెందిన వాళ్ళంతా మీటింగ్ అయ్యారు. అక్కడికి వెళ్లిన ఇన్స్పెక్టర్ వీళ్లకు ఎవరెవరైతే దొరికారో హీరోతో పాటు అందరినీ ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లారు. రాబరీకి వచ్చిన వాళ్ళు ఏ స్లాంగ్ లోనైతే మాట్లాడారో ఆ స్లాంగ్ లోనే అందరినీ మాట్లాడమని చెప్తున్నారు.
మాట్లాడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. చివరగా హీరో కూడా వచ్చి మాట్లాడాడు. ఇతడేనండి, వీడే ఈ బ్యాంకులో దొంగతనానికి వచ్చాడు అని మేనేజర్ చెప్పాడు. కానీ ఇతడే దొంగ అని మేనేజర్ 100% చెప్పలేకపోతున్నాడు. ఇక హీరోనే అది చేసి ఉంటాడని ఇన్స్పెక్టర్ కు సందేహం కలిగింది. చిన్న ఆధారం దొరికినా కూడా అతన్ని జైల్లో వేద్దామని కసితో ఈ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. హీరోను పట్టుకుని అతని ఇంటికి తీసుకువచ్చి ఆ ఇన్స్పెక్టర్ మొత్తం వెతుకుతున్నాడు. కానీ ఈ సంఘటన జరగడానికి ముందే హీరో తన ఇంట్లో ఉన్న వెపన్ డబ్బును ఒక చోట దాచిపెట్టాడు. కానీ వచ్చిన ఇన్స్పెక్టర్ కు ఒక చిత్తు కాగితం కూడా దొరకలేదు. హీరోకు వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ పోలీసు హీరోను విడుదల చేశాడు. ఇన్స్పెక్టర్ వెళ్లేటప్పుడు, రే ఈసారి తప్పించుకున్నానని నువ్వు సంతోషపడకు, ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు ఉందిరా నీకు కచేరీ అని అంటాడు. ఇక నెక్స్ట్ హీరోతో పనిచేసే వాళ్ళంతా హీరోను బాగా తిడుతున్నారు. రే నువ్వు పోయి కుయికోతో కలిసి రాబరీ చేసావా? అతనికి ఇల్లు గిల్లు సొంతం బంధం అంటూ ఏమీ లేదు. నీకు కూడా అలాగే అవ్వాలనే ఆశనా? సరే నువ్వు అలా కావాలనుకుంటే అవ్వు, కానీ నీతో పాటు ఉన్న మాకెందుకురా ట్రబుల్ ఇస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాపై ఎలాంటి తప్పు లేదని నన్ను రిలీజ్ చేశారు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇంతగా మండిపడుతున్నారు అని అంటుంటే, ఏంటి నిన్ను రిలీజ్ చేశారా, కొంచెం అటు తొంగి చూర్రా అంటారు. అదిగో చూడు ఆ ఇన్స్పెక్టర్ నిన్ను ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. హీరో అటువైపు తొంగి చూస్తే బిల్డింగ్ బయట ఒక కారు అక్కడ ఆగి ఉంది. అది పోలీస్ కారు. అందులో ఇన్స్పెక్టర్ వేరే కూర్చుని ఉన్నాడు. ఇక్కడికి మాత్రమే కాదు, హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇన్స్పెక్టర్ ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఒకానొక రోజు హీరో వెళ్తుంటే అబ్స్కాండింగ్ లో ఉన్న కుయికో హీరోను మీట్ అయ్యాడు. ఈ ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు వస్తున్నాయని తెలియడంతో హీరోకు ఇకపై రాబరీపై ఇష్టం లేదు. ఇకపై రాబరీ చేసే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఏమీ లేదు. మనం ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి మనం చెప్పాలనుకున్నది జనానికి తెలియజేద్దామని హీరో అంటున్నాడు. అప్పుడు కుయికో ఏమంటాడంటే, నువ్వు ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి, నేను ఇది చెయ్యి అది చెయ్యి అని నిన్ను బలవంతం చేయను, కానీ నేనెప్పుడు బ్యాంకు రాబరీ మాత్రమే చేస్తాను, నన్ను ఎవరు ఆపలేరు అని కుయికో తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. మరుసటి రోజు హీరో, అతని దోస్తు, వాళ్ళ గ్రూప్ లో ప్యాట్రిక్ అనే ఒక అతడు ముగ్గురు కలిసి అమెరికన్ బ్యాంకుకు అప్పు కోసం వెళ్లారు. మేము ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభిస్తాం, లోన్ ఇవ్వండి అని అడిగారు. ఏంట్రా ఏ ధైర్యంతో మీరు బ్యాంకుకు వచ్చారు, మీ దగ్గర షూరిటీ ఇవ్వడానికి ఏదైనా ఉందా అని మేనేజర్ అడిగాడు. షూరిటీ లేదని చెప్పడంతో కొట్టడానికి ముందే ఇక్కడ నుంచి వెళ్ళండ్రా అని అతడు బెదిరించాడు. చాలా అవమానంతో హీరో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వచ్చారు. బ్యాంకు బయట ఇన్స్పెక్టర్ ఇతని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏయ్యా అన్ని చోట్లకు నాకంటే ముందే వస్తున్నావు అని ఆ ఇన్స్పెక్టర్ ను హీరో అడుగుతున్నాడు. నీకేం పని లేదా, ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు కదా అంటుంటే, నా పని ఇదయ్యా అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. నువ్వు ఏ బ్యాంక్ లోనూ రాబరీ చేయలేదని అందరినీ మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. నువ్వు కుయికో ఇద్దరు కలిసి రాబరీ చేసినట్టు నా దగ్గర పక్కా సమాచారం ఉంది. నీ పార్ట్నర్ కుయికో పరిస్థితి ఈ రోజు ఏమైందో నీకు తెలుసా అని అడిగాడు. నీ ముఖం చూస్తే ఇంకా నీకు విషయం తెలియనట్లే ఉంది, అందువల్ల వేగంగా వెళ్లి న్యూస్ పేపర్ చూడుపో అంటాడు. ఇంకోసారి రాబరీ చేయాలని అనుకుంటే అతనికి ఏర్పడిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది అని బెదిరించాడు. అరే ఏంట్రా ఏమైంది అని హీరో న్యూస్ పేపర్ తీసి చూశాడు. అబ్స్కాండింగ్ లో ఉన్న కుయికోను గుర్తుపట్టి అతన్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అతని కళ్ళల్లోంచి నీరు ఆగడం లేదు. ఒకవైపు సపోర్ట్ గా ఉన్న వ్యక్తి చనిపోయాడు, ఇంకోవైపు రాబరీ వదిలేసి లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభిద్దామని చూస్తే వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. ఈ అరాచక గుంపులు పనిచేస్తున్నది అమెరికాకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ దేశాన్ని తమ కట్టుబాటులోకి తీసుకురావాలని ఆ దేశంలో వేర్వేరు చోట్ల వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళతో మనం అహింస పద్ధతుల్లో పోరాడలేం. కుయికో అనుసరించిన దారే కరెక్ట్ అని హీరో అనుకున్నాడు. హీరో ఇంట్లో ఉన్న వెపన్స్ అన్ని ఇంతకు ముందు ఒక చోట మార్చాడు కదా, వాటన్నిటిని శ్మశానంలో ఉన్న ఒక సమాధిలో దాచిపెట్టారు. ఇప్పుడు హీరో అక్కడికి వెళ్లి తనకు అవసరమైన వస్తువులను తీసుకున్నాడు. ఇప్పుడు హీరో ఆ దోస్తు వీరికి ఇంతకు ముందు ఏ బ్యాంక్ అయితే లోన్ ఇవ్వడం కుదరదని చెప్పిందో ఆ బ్యాంక్ కై ఇప్పుడు రాబరీకి వెళ్లారు. మీరు ఒక మనుషులా, మీకు లోన్ ఇవ్వాలా అని అవమానపరిచిన ఆ మేనేజర్ దగ్గరికి వెళ్లి హీరో గన్ చూపెట్టాడు. అప్పుడు అతడు బెదిరిపోయి, అయ్యయ్యో నన్ను ఏం చేయకండి, మీకు ఏం కావాలో తీసుకెళ్ళండి, కానీ నా ప్రాణాలు మాత్రం తీయకండి అని అతడు అంటాడు. అదిగో ఆ భయం ఉండాలి, మీకు చెప్పాల్సిన రీతిలో చెప్తేనే అర్థం అవుతుంది కదా అంటాడు హీరో. ఇప్పుడు దొంగిలించిన డబ్బుతో ఒక ప్రింటింగ్ ప్రెస్ ను కొన్నాడు. ఆ ప్రెస్ లోనే చాలా రోజులుగా ఒక ఆంటీ పని
పనిచేస్తోంది. ఆమె సిద్ధాంతం హీరో యొక్క సిద్ధాంతం ఒకేలాగా ఉంది. అందువల్ల హీరో ఆ ఆంటీని వీళ్ళ గ్రూప్ లో చేర్చుకున్నాడు. ఇదే సమయంలో ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయినే మనం స్టార్టింగ్ సీన్ లో చూసాం. ఈమెనే హీరోయిన్. కాలేజ్ లో ఏదో స్ట్రైక్ ఉందని చెప్పి ఆ నోటీస్ ను ప్రింటింగ్ చేయించడం కోసం ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఆ నోటీస్ లోంచి ఒకటి తీసి హీరోకి ఇచ్చి ఫ్రీగా ఉంటే మీరు కూడా ఈ స్ట్రైక్ కు రావచ్చు అని చెప్పింది. అప్పుడు ఆమెను చూడగానే హీరో ప్రేమలో పడ్డాడు. ఈమె నాకు సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆమె నడుపుతున్న స్ట్రైక్ కు వెళ్ళాడు. ఆ స్ట్రైక్ లో అధికార వర్గానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన మాటలు ఇతన్ని ఇంప్రెస్ చేశాయి. ఆమె మాట్లాడే మాటలు కూడా హీరో మాట్లాడినట్లే అనిపిస్తున్నాయి. అందువల్ల ఆమెకి ఇతడు పడిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ తో మాట్లాడుతున్నాడు. నాకు అధికార వర్గం అంటే అస్సలు నచ్చదు. అందులో మెయిన్ గా అమెరికన్స్ అంటే అస్సలు పడదంటాడు. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు నష్టం కలిగించేలా ఏదైనా చేయాలని చెప్పి వాళ్ళ దేశానికి చెందిన బ్యాంకుల్లో రాబరీ చేస్తున్నా అని చెప్పాడు. ఈ విషయం హీరోయిన్ కు బాగా నచ్చింది. ఇక ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ గ్యాప్ లోనే అమెరికా క్యూబా మధ్య జరుగుతున్న పోరు ఉచ్చ స్థితికి చేరింది. అమెరికాను భయపెట్టేలా ఏదైనా చేయాలి అని హీరో ఆ ప్రెస్ లో చాలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతనికి ఏదో ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తన బావ దగ్గరికి వెళ్ళాడు. బావా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ నువ్వు లేకుండా ఆ ప్లాన్ ను మేము అమలు చేయలేము. నువ్వు కూడా పని గిని లేకుండా ఊరికే ఉన్నావు. నువ్వు నాతో కలవచ్చు కదా, మనం ఆ ప్లాన్ ను అమలు చేద్దాం అంటున్నాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే మనం అమెరికా డాలర్లను అచ్చు వేయబోతున్నామని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ బావ ఆశ్చర్యపోయాడు. ఏంట్రా ఇంత ఈజీగా అమెరికా డాలర్లను మనం నకిలీ నోట్లు ముద్రించబోతున్నామని చెప్పావు, దొరికితే ఇక మన పని అంతేరా అంటుంటాడు. ఈ విషయం గాని మీ అక్కకు తెలిసిందనుకో ఆమెనే బువ్వలో విషం పెట్టి చంపేస్తుందిరా అంటుంటాడు. నన్ను వదిలేరా సామి, నేను ఇందులోకి రాన్రా అంటున్నాడు. అయ్యయ్యో ఎందుకు భయపడుతున్నారు బావా, మీరు ఇందులోకి రండి, అక్కకు ఈ విషయం తెలియకుండా నేను చూసుకుంటాను. అంతేకాదు పోలీసులకు దొరకకుండా చూసుకునే బాధ్యత నాది. నేను చెప్పేది మాత్రం వినండి అని అతన్ని కన్విన్స్ చేశాడు. బావను ప్రింటింగ్ ప్రెస్ కు తీసుకెళ్లి అతనికి ఒక అమెరికన్ డాలర్ ఇచ్చాడు. దాన్ని ఫోటో తీసుకున్న బావ అచ్చం దానిలాగే నకిలీ నోట్ ను తయారు చేశాడు. ఇక చాలా నోట్లను అలా ముద్రించారు. ఫైనల్ గా వీళ్ళు ముద్రించిన డాలర్ ను అసలు డాలర్ ను పక్కన పెట్టి చూశారు. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది అస్సలు కనిపెట్టలేకపోయారు. ఆ లెవెల్లో పర్ఫెక్ట్ గా వీళ్ళు తయారు చేశారు. కానీ దీన్ని మార్చే క్రమంలో వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అని అనుకోవాలి. మరుసటి రోజు హీరోయిన్ విదేశాల నుంచి వచ్చిన ఒక కపుల్ లాగా ఒక బ్యాంకుకు వెళ్లారు. వీళ్ళు రెడీ చేసిన ఫేక్ డాలర్ ను అక్కడ పెట్టారు. ఈ దేశానికి సంబంధించిన కరెన్సీని ఇవ్వండి అని వాళ్ళు భయంతోనే అడుగుతున్నారు. ఆ డాలర్స్ ను తీసుకుని క్యాషియర్ లేడీ చాలా సేపు పరిశీలిస్తోంది. చివరకు ఆ డాలర్లను లోపల పెట్టుకుని దానికి సమానమైన ఈ దేశపు కరెన్సీని వాళ్ళకిచ్చింది. అంతే, ఇక వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. మరుసటి రోజు నుంచి హీరో అమెరికన్ డాలర్లను చాలా ముద్రించాడు. ఇప్పుడు హీరో క్యూబా యొక్క ఎంబసీకి వెళ్ళాడు. ఆ లేడీతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి నేను తయారు చేసిన ఫేక్ డాలర్లతో ఎంత సంపాదించానో చూడండి అంటుంటాడు. ఇలాగే చాలా నోట్లు ముద్రించి నేను చాలా కోట్లు సంపాదించగలను. అమెరికా కరెన్సీలో నకిలీ నోట్లు ఉండడం వల్ల వాళ్ళ కరెన్సీ విలువ తగ్గిపోతుంది. ఒక దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గిపోయిందంటే ఆ దేశం కథ ముగిసినట్లే కదా. ఇలాగే మనం అమెరికా కథ ముగిద్దామని అంటున్నాడు. దీనికి సంబంధించి పెద్ద నాయకులతో మాట్లాడాలి, మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి అని హీరో అడిగాడు. హీరో యొక్క శుభశకునమో ఏమో కానీ ఆ దేశానికి చెందిన ఒక పెద్ద లీడర్ ఇటువైపుగా కొన్నాళ్ళలో వెళ్ళబోతున్నాడు. అప్పుడు అతనితో మీట్ అయ్యేలా నేను చేస్తానని ఆ లేడీ చెప్పింది. ఆ సీనే ఇప్పుడు మనం ఓపెనింగ్ లో చూసిన సీన్. హీరోయిన్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. హీరో ఒక బ్యాగ్ తో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాడు కదా, అప్పుడు ఆ బ్యాగ్ తో అతడు ఎయిర్పోర్ట్ లో చెగువేరాను మీట్ అవ్వడానికే వెళ్ళాడు. బ్యాగ్ లో మొత్తంగా ఉన్నవి అమెరికా యొక్క ఫేక్ డాలర్స్. వాటితో చెగువేరాను మీట్ అయ్యాడు. ఇతని ప్లాన్ ను ఆయనకు చెప్పాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, ఏంటయ్యా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నావు, అమెరికా అనేది చాలా స్ట్రాంగ్ అయిన కంట్రీ, ఈ చిన్న విషయంతో వాళ్ళను మనం కొట్టలేం. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అమెరికా ఒక ఏనుగు లాంటిది, దాని ముందు నువ్వు నీ ప్లాన్ అనేది ఒక దోమ లాంటిది. ఒక దోమతో ఏనుగును చంపగలమా? కుదరదు కదా. ఇక అర్థం చేసుకుని నువ్వు వెళ్ళు అంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నది రియల్ స్టోరీ కాబట్టి నిజంగానే చెగువేరా అతనితో ఇలా మాట్లాడాడు. ఏంట్రా ఇలా అయింది అని విరక్తితో హీరో బయటకు వస్తున్నాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ చుట్టుముట్టాడు. బ్యాగ్ లో ఉన్న ఫేక్ డాలర్స్ అన్ని హీరో గాల్లో ఎగిరేశాడు. అప్పుడు జనం ఏరుకుంటుంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇంకోవైపు హీరో ఎయిర్పోర్ట్ లోంచి తప్పించుకుందామని చూస్తుంటే ఒకరు హీరోను ఇరికించారు. బ్యాంకులో లోన్ కోసం వెళ్ళేటప్పుడు
అప్పుడు హీరో దోస్తు మూడోదిగా ఇంకొక వ్యక్తి వెళ్లారు కదా, ఆ మూడో వ్యక్తి హీరోయిన్ ఇక్కడికి రాబోతున్నారని పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు బయటకు వచ్చిన హీరోను చూపించేది కూడా అతడే. అతడు చెప్పిన గుర్తులను బట్టి పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో జైల్లో ఉన్నాడు. జైల్లో హీరోకు చార్లీ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు కూడా అధికార వర్గానికి వ్యతిరేకంగా చాలా దొంగతనాలు చేశాడు. హీరో జైల్లో ఉన్న క్రమంలోనే చార్లీ శత్రు ఒకతడు చార్లీపై దాడి చేయడానికి వచ్చాడు. హీరో పక్కనే ఉండడం వల్ల హీరో కాపాడాడు. అందువల్ల వీరిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఆ తర్వాత ఒక లాయర్ తో హీరోను మీట్ అవడానికి వచ్చిన హీరోయిన్ తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం హీరోకు చెప్పింది. ఇంకోవైపు లాయర్ ఏమంటున్నాడంటే, మీరు దేనికి భయపడకండి, ఇంతకు ముందు మీపై ఎలాంటి కేసులు లేవు కదా, అంతేకాదు మీరు ఏదైతే చేశారని పోలీసులు అరెస్ట్ చేశారో అది నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు, త్వరలోనే మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని వకీల్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజులు వారాలు నెలలు గడిచాయి. 8 నెలలు గడిచాయి. బయట ఉన్న హీరోయిన్ కు ఒక కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాతే హీరోకు బెయిల్ దొరికింది. బయటకు వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలను హీరో చూసుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. హీరో రాబరీ చేసే పనిని వదిలేసి బిల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో హీరో పని ముగించుకున్న తర్వాత పనికి సంబంధించిన కూలీ అడుగుతున్నాడు. అతడు హీరో చేతికి డబ్బు ఇవ్వకుండా ట్రావెలర్ చెక్ అని ఒకటి ఇచ్చాడు. ఏంటయ్యా ఇది నాకు ఇచ్చావు, డబ్బుగా ఇవ్వు అని హీరో అడుగుతున్నాడు. ఏంటయ్యా ఫ్యూచరే ఇది, ఇంకొన్ని సంవత్సరాల్లో ట్రావెలర్ చెక్ అన్ని చోట్ల ఉంటుంది, అప్పుడు ఎవరి చేతుల్లో కూడా డబ్బు ఉండదు, అలాంటి దాన్ని నువ్వు వద్దని చెప్తున్నావే అంటుంటాడు ఆ ఓనర్. అప్పుడు ఆ చెక్ తో పాటు వచ్చిన హీరో స్కూల్లో చదువుతున్న కూతుర్ను రిసీవ్ చేయడానికి వచ్చాడు. స్కూల్ నుంచి తన భార్యను కూతుర్ను పికప్ చేసుకున్నాడు. ఒక స్టోర్ కు వెళ్ళాడు. కొన్ని వస్తువులు కొన్న తర్వాత బిల్ పే చేస్తున్నాడు. బిల్ పే చేయడానికి అతని దగ్గర సరైన డబ్బు లేదు. ఏం చేద్దామా అని పర్సు మొత్తం హీరో వెతుకుతున్నాడు. అప్పుడు ఆ క్యాషియర్ లేడీ ఆ పర్సును చూసింది. ఏంటయ్యా నీ దగ్గర డబ్బు లేకుంటే ఏంటి, అదే ట్రావెలర్ చెక్ ఉంది కదా అది ఇవ్వయ్యా అని తీసుకుంది. హీరో ఇవ్వాల్సిన బిల్ అమౌంట్ తీసుకుని మిగతా డబ్బు అతనికి ఇచ్చింది. దీని ద్వారా హీరోకు ఒక ఐడియా వచ్చింది. ఇంతకు ముందు హీరో ఫేక్ డాలర్స్ తయారు చేశారనే కదా ఇతన్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ అదే తప్పు చేస్తేనే కదా సమస్య వస్తుంది, ఇప్పుడు వేరే తప్పు చేస్తే అని హీరో అనుకుంటున్నాడు. మళ్ళీ తన గ్రూప్ ను కలిశాడు. ఇదిగో చూసారా దీని పేరే ట్రావెలర్ చెక్, దీన్నే ఫ్యూచర్ అని అంటున్నారు. దీంతో మనం బ్యాంకులో డబ్బు తీసుకోవచ్చు, షాప్ లకు వెళ్తే దీంతోనే డబ్బు కూడా పే చేయొచ్చు. ఈ ఆఫర్ బాగుంది కదా, ఇప్పుడు దీన్ని మనం మనకు నచ్చినట్లుగా ఉపయోగించుకుందాం అంటున్నాడు. అప్పుడు ఫేక్ గా డాలర్లను ఎలాగైతే ముద్రించామో ఇప్పుడు వీటిని కూడా ఫేక్ గా తయారు చేద్దామని చెప్తున్నాడు. హీరో చెప్పగానే ఆ ముగ్గురు ఒప్పుకోవట్లేదు. కానీ హీరో ఎలాగోలా చేసి వాళ్ళను కన్విన్స్ చేశాడు. ఆ బావ చాలా కష్టపడి ఒరిజినల్ లాగా ఫేక్ చెక్ ను తయారు చేశాడు. నెక్స్ట్ హీరో మారువేషం వేసుకుని ఆ చెక్ ను తీసుకుని ఒక బ్యాంకుకు వెళ్ళాడు. భయంగానే అక్కడున్న క్యాషియర్ కి ఇచ్చాడు. ఆ చెక్ తీసుకున్న వాళ్ళు అది ఒరిజినల్ చెక్ అనుకుని అందులో ఉన్న అమౌంట్ ను ఇతనికి ఇచ్చారు. ఈ సంఘటనతో హీరో ఇక రెచ్చిపోయాడు. హీరో యొక్క ఆలోచన ఏంటి, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని. ఇలా ఒక్కొక్క చెక్ మారిస్తే అతని ప్రతీకారం ఎలా తీరుతుంది, అందువల్ల ఒకే టైంలో చాలా చెక్కులు మార్చాలని అనుకున్నాడు. ఇప్పుడు ఒకే సమయంలో సుమారుగా 100కు పైగా చెక్కులు తయారు చేశాడు. ఈ అరాచక గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళ గ్రూపుల్లో ఒక్కొక్కరికి ఆ చెక్కులను పంచాడు. ఒక్కో గ్రూప్ కు 2 చొప్పున కేటాయించాడు. ఈ గ్రూపులన్నీ కలిసి ఒకే రోజు ఒకే టైంలో అంటే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకులకి వెళ్ళాయి. ఆ దేశంలో ఉన్న అమెరికా కంట్రీకి చెందిన ఆయా బ్యాంకుల్లోకి వెళ్ళాయి. ఒక గ్రూప్ లో 2 ఎందుకు హీరో కేటాయించాడంటే, ఒకరు లోపలికి వెళ్లి చెక్కు మారుస్తుంటే బయట ఉండి ఒకరు కాపలా కాస్తుంటారు. సపోజ్ లోపలికి వెళ్లిన వాడు పోలీసులకు దొరికిపోయాడంటే ఆ ఇన్ఫర్మేషన్ ను మిగతా వాళ్లకు పాస్ చేయడానికి రెండో వాడు ఉపయోగపడతాడనేది హీరో యొక్క ప్లాన్. దొరికితే ఆ 2తో ఆ గ్రూప్ కథ ముగిసిపోతుంది. ఒకవేళ ఎవరూ దొరకకుండా క్యాష్ ను బయటకు తీసుకొచ్చారనుకోండి, అందులో ఎంతో కొంత అరాచక గ్రూప్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కు కొంత డబ్బు ఇవ్వాలి. ఇలా పక్కా ప్లాన్ తో హీరో దిగాడు. అన్ని చోట్ల కూడా వీళ్ళు విజయం సాధించారు. చెక్కు మార్చడానికి వెళ్లిన ఎవరూ కూడా దొరకలేదు. అందరూ కూడా డబ్బుతో బయటకు వచ్చారు. సీన్ కట్ చేసి అమెరికాలో ఉన్న బ్యాంక్ అఫీషియల్ ను చూపించారు. కొన్నాళ్లుగా వీళ్ళ దగ్గరికి చాలా ఫేక్ చెక్స్ వచ్చి వీళ్ళు చాలా కోట్లు నష్టపోయారు. ఆ ఫేక్ చెక్లన్నీ కూడా వీళ్లకు ప్యారిస్ నుంచే వచ్చాయి. ఆ తప్పేంటో కనిపెట్టి ఆ అరాచకాన్ని ఆపాలని చెప్పి బ్యాంక్ సైన్ నుంచి ఒక మేనేజర్ ను ప్యారిస్ కి పంపించారు. ఆ మేనేజర్ మొదట ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ను చూసి చాలా తిట్టాడు. ఏంటండి మీరు పనిచేస్తున్నారు, మాకు
ఎంత లాస్ వచ్చిందో తెలుసా, త్వరగా దీనికి కారణమైన వాడిని కనిపెట్టండి అని అంటాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్తాడు? ఇలాంటి ఒక బ్రిలియంట్ దొంగతనం జరిగిందంటే దానికి కారణం ఈ అరాచక గ్రూపే కదా, అందులో హీరో కూడా ఉంటాడు, వాణ్ణి కనిపెడితే చాలు అని ఈ ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. ఇప్పుడు నేరుగా హీరో దగ్గరికి వెళ్లి, ఏంటయ్యా మళ్ళీ పనిలోకి దిగినట్లున్నావు, మళ్ళీ చేతి వాటం స్టార్ట్ చేసావా అంటుంటే, ఏయ్యా ఎప్పుడు నీ కన్ను నా పైనేనా, నేను నా పనేందో నా కుటుంబం ఏందో అన్నట్లు ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావో నాకేం అర్థం కావట్లేదు, నాపై అభాండాలు వేయకు అంటాడు. హీరో ఎంత చెప్పినా కూడా ఇన్స్పెక్టర్ అతని మాటలు నమ్మలేదు. దీని అంతటికీ హీరోనే కారణం, అతని ఫాలో అయితే చాలు మొత్తం తెలుస్తుందని అనుకున్నాడు. హీరో వెళ్లే చోటు కల్లా ఇతడు వెళ్తున్నాడు. ఇన్స్పెక్టర్ ఇలా మాట్లాడేది పక్కనే ఉన్న హీరోయిన్ కూడా విన్నది కదా. ఇన్నాళ్ళు హీరోతో ఆమె కుటుంబం నడుపుతోంది. ఈ రాబరీ ఇతడు చేశాడా లేదా అనేది ఆమె కనిపెట్టలేదా, అందువల్ల హీరోని పిలిచి మాట్లాడుతోంది. ఇదిగో చూడండి, మనం ఆ కాలంలో అరాచకాలకు వ్యతిరేకంగా మనం పోరాడాం, ఆ స్టైల్లో ఇప్పుడు మనం ఫైట్ చేయలేం. ఇప్పుడు మనం ఫైట్ చేయాలనుకుంటే నాకు ఒక ఆఫర్ వచ్చింది. బొలివియా పోర్లో గాయాలైన వారికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ నన్ను సాయం అడిగాడు. నేను మన కూతురుతో అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నా, నువ్వు కూడా మాతో వచ్చేయి. వాళ్లకు సేవ చేయడం కూడా ఒక లెవెల్లో చూస్తే అది కూడా పోరాటమే, మన పోరాటాన్ని అలా చేద్దాం అంటోంది. లేదు లేదు అస్సలు కుదరదు, నాకు తెలిసిన పోరాటం ఇదే, నా స్టైల్లోనే పోరాటం చేస్తా అని హీరో అంటాడు. ఇంకోవైపు ఈ ఇన్స్పెక్టర్ హీరోను ఫాలో అవుతూ అతన్ని ఏది చేయకుండా చూస్తున్నాడు. ఇదే టైంలో హీరో ఇతని టీం కలిసి చాలా చెక్కులను అచ్చువేశారు. వాటన్నిటిని డబ్బుగా మార్చారంటే సుమారుగా $3 మిలియన్ డబ్బు వస్తుంది. ఇంతకు ముందు తన మనుషులను ఒక్కో బ్యాంకుకు పంపించి చెక్కులను మార్చాడు కదా, కానీ ఇప్పుడు బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు ఇది కూడా హీరో చేయలేడు. ఆ చెక్కులను అలాగే వదిలేసి వెళ్ళడం కూడా హీరోకు నచ్చలేదు. ఈ చెక్కులన్నిటిని ఎవడి తలకైనా కట్టాలని అనుకున్నాడు. అందువల్ల హీరోకు జైల్లో చార్లీ అనే ఒక అతడు పరిచయం అయ్యాడు కదా, అతడు ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అతని ద్వారా ఒక అమెరికన్ ను హీరో పట్టుకున్నాడు. అతనితో డీల్ మాట్లాడాడు. వచ్చే శనివారం హీరోయిన్ కూతురుతో బొలివియాకు వెళ్ళడానికి సిద్ధమైంది. హీరోకు కూడా ఒక ఫ్లైట్ టికెట్ తీసి పెట్టింది, అతనికి నచ్చితే రావచ్చని. అందువల్ల హీరో ఆ అమెరికన్ తో శనివారం వరకే టైం ఉంది, ఆ లోపు చెక్కులు కావాలంటే తీసుకో, లేకపోతే డీల్ క్యాన్సిల్ అని చెప్పగానే అమెరికన్ కూడా ఒప్పుకున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫ్లైట్, కానీ శనివారం ఉదయమే ఆ చెక్కులన్నింటినీ ఒక బ్యాగులో వేసుకుని హీరో బయలుదేరుతున్నాడు. హీరో వెళ్తుంటే పోలీసులు కూడా అతన్ని ఫాలో అవుతున్నారు. ఎలాగోలా చేసి వాళ్లకు డుమ్కి ఇచ్చి హీరో తప్పించుకున్నాడు. ఈ డీలింగ్ జరగబోయేది ఒక కాఫీ షాప్ లో. ఆ కాఫీ షాప్ కు కూడా వెళ్ళాడు. కొంచెం సేపట్లోనే అమెరికన్ వచ్చాడు. అతనికి చెక్కులు ఇచ్చి డబ్బు తీసుకుందామని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోకు అనుకోని ఒక ట్విస్ట్ ఎదురైంది. సడన్ గా అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ అతని మనుషులు హీరోను పట్టుకున్నారు. ఇప్పుడు హీరో చేతిలో ఫేక్ చెక్కులు వేరే ఉన్నాయి. ఎవిడెన్స్ తో సహా హీరో దొరికిపోయాడు. అందువల్ల అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. ఈసారి ఎవరు హీరోని ఇరికించారో తెలియట్లేదు. ఎవిడెన్స్ తో హీరో దొరికాడు కదా, అందువల్ల కేసు స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడైనా కేసు పెట్టారంటే వెంటనే శిక్ష పడదు. ఆ శిక్ష విధించడానికి ముందు కోర్టులో చాలా ట్రయల్స్ జరుగుతాయి. ఇలా జరుగుతున్న ట్రయల్ లో హీరో యొక్క లాయర్ ఏదో అలా చేసి ఇతనికి బెయిల్ ఇప్పించాడు. హీరో బెయిల్ లో వచ్చినప్పుడే తెలిసింది అతన్ని ఎవరు ఇరికించారోనని. హీరోకు చార్లీ అని ఒక అతడు హెల్ప్ చేశాడు కదా, అతడే హీరోను ఇందులో ఇరికించాడు. అంతేకాదు ఇతడు తీసుకొచ్చిన అమెరికన్ కూడా పోలీసు. హీరోను ద్రోహంతో పట్టుకోగలిగారు. ఇక నెక్స్ట్ జరగబోయేది ఫైనల్ ట్రయలే. ఈ ట్రయల్ గాని జరిగిందంటే ఇక హీరో కథ ముగిసినట్లే. ఏం చేద్దాంరా అని హీరో బాగా ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు హీరో ఇంటి ముందు ఎవరో బుల్లెట్ పెడేశారు. అంతేకాదు హీరో ఇంటికి ఫోన్ చేసి ఎవరో హత్య చేస్తామని బెదిరించారు. ఇదంతా కూడా డబ్బును కోల్పోయిన ఆ బ్యాంక్ సైడ్ నుంచే చేశారని హీరో అనుకున్నాడు. అందువల్ల నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి కలిశాడు. ఇదిగో చూడండి, నేను మీకు 20 ఏళ్లుగా తెలుసు. ఈ 20 ఏళ్లలో మీరు నేను దొంగ పోలీస్ ఆట ఆడాం, కానీ ఏ రోజైనా మీరు నన్ను చంపాలని నేను మిమ్మల్ని చంపాలని అనుకున్నామా? లేదు కదా. కానీ ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో వచ్చిన అమెరికన్ ఇప్పుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. నేను చేసింది కరెక్టే అని మాత్రం నేను చెప్పట్లేదు. నేను చేసింది తప్పే. మీరు నన్ను పట్టుకుని జైల్లో వేయండి, ఆ హక్కు మీకుంది. కానీ ఆ అమెరికన్ వచ్చి మనల్ని చంపాలా అని అతడు అంటున్నాడు. వాళ్లకు కరెక్ట్ గా బుద్ధి చెప్పాలంటే మీ హెల్ప్ నాకు అవసరపడుతోంది అని హీరో అంటున్నాడు. దయచేసి నాకు హెల్ప్ చేయండి అని హీరో అడుగుతున్నాడు. ఇంతకీ అతడు ఏం అడిగాడనేది మనకి ఇప్పుడు చూపించలేదు. నెక్స్ట్ సీన్ లో ఇంతకు ముందు హీరో తన వెపన్స్ అన్నిటిని కూడా సమాధిలో దాచిపెట్టాడు కదా, ఆ సమాధి దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఓపెన్ చేశాడు. హీరో
ఫేక్ చెక్కులు ముద్రించడం కోసం తయారు చేసిన ఆ అచ్చు ఇంకా అలాగే ఉంది. హీరో రాత్రికి రాత్రే చాలా చెక్కులు తయారు చేసి వాటిని బ్యాంకుల్లో మార్చారు కూడా. ఫేక్ చెక్కులు బ్యాంకుల్లోకి వచ్చాయని తెలియగానే అమెరికా నుంచి ప్యారిస్ లో ఉన్న మేనేజర్ కు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. ఇంకోవైపు హీరో కూల్ గా బొలీవియాలో ఉన్న తన కూతురుకు ఫోన్ చేశాడు. చాలా సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు. కొంచెం సేపట్లోనే పోలీసులు వచ్చి హీరోను పట్టుకున్నారు. ఇప్పుడు హీరోను విచారణ రూమ్ లో కూర్చోబెట్టారు. అక్కడికి బ్యాంక్ మేనేజర్ వచ్చాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడంటే, ఏమండి లోపల కూర్చున్నవాడు మీతో ఏదో మాట్లాడాలని అంటున్నాడు, కొంచెం వెళ్లి మాట్లాడండి అని ఆ మేనేజర్ కు ఇన్స్పెక్టర్ చెప్పాడు. లోపలికి వెళ్లిన మేనేజర్ కు హీరో ఒక చెక్ పెట్టాడు. ఏంటి నన్ను పట్టుకుని జైల్లో పెడితే ఈ ఫేక్ చెక్కులను ఆపగలనని అనుకుంటున్నారా? ఇంకా ఆ ఫేక్ చెక్కులను తయారు చేయడానికి సంబంధించిన అచ్చు ఇంకా సేఫ్ గానే ఉంది. నేను జైల్లో ఉన్నా కూడా నా మనుషులు వాటిని తయారు చేసి మీకు తలనొప్పి కలిగిస్తూనే ఉంటారు. అదంతా జరగకూడదంటే మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. ఆ అచ్చును నేను మీకు ఇస్తాను, దానికి బదులుగా నేను అడిగిన డబ్బును మీరివ్వండి అని హీరో డీల్ మాట్లాడుతున్నాడు. అంతేకాదు నాపై ఎలాంటి కేసు పెట్టకుండా నన్ను రిలీజ్ చేయించాలి. కొంచెం బాగా ఆలోచించండి, నన్ను జైల్లో పెట్టడం ముఖ్యమా లేక మీ డబ్బును కాపాడుకోవడం మీకు ముఖ్యమా అని అడుగుతున్నాడు. నేను అడిగింది మాత్రం చేశారంటే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది. ఇంతకీ మీరేం చెప్తారు అని మేనేజర్ ని అడిగాడు. ఇప్పుడు ఈ మేనేజర్ కు ఇది చేయడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే అమెరికా నుంచి ఇతనికి ప్రెషర్ మీద ప్రెషర్ ఉంది. ఈ సమస్యను త్వరగా ముగించాలని వాళ్ళు చెప్తున్నారు. వేరే దారి లేక ఈ మేనేజర్ హీరో యొక్క డీల్ కు ఒప్పుకున్నాడు. హీరోపై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకున్నాడు. ఒక హోటల్లో హీరోను మీట్ అయ్యి హీరో అడిగిన డబ్బుని ఇచ్చాడు. డబ్బుతో హీరో బయటకు రాగానే అక్కడ బావ, దోస్తు, ఆంటీ అని ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళతో హీరో ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఒక ఆయన నాతో ఏం చెప్పాడంటే ఒక దోమ ఏనుగును ఏమీ చేయలేదని అన్నాడు. కానీ ఇప్పుడు ఒక దోమ దగ్గర ఏనుగు మోకరిల్లింది అంటున్నాడు. వచ్చిన డబ్బును అందరికీ సమంగా పంచాడు. ఆ తర్వాత తన భార్య కూతురు ఉన్న బొలీవియాకే హీరో వెళ్ళాడు. చివరకు లూసియో ఉటావియో అనే అతని ఫోటోను చూపించారు. సినిమాలో చెప్పని కొన్ని నిజాలను ఇప్పుడు చెప్తున్నారు. మేనేజర్ నుంచి హీరో కొంత అమౌంట్ తీసుకున్నాడు కదా, అది ఎంత అమౌంట్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఎవరైనా లూసియోను అడుగుతారో అది ఒక పెద్ద అమౌంట్ అని చెప్పేవాడు. ఆ తర్వాత లూసియో అతని భార్య చాలా ఏళ్లుగా కలిసి ఉండలేదు. కొన్ని రోజుల్లోనే వాళ్ళు విడిపోయారు. కానీ ఇతడు చనిపోయే వరకు వారిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. లూసియో ఉటావియో 2020లో చనిపోయాడు. ఇప్పటి వరకు ఇతనిలాగా కొత్త వరుడితో ఎవరూ చోరీలు చేయలేదని ఒక మాస్ ఎండింగ్ ఇచ్చారు. ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.